హలో అండి. వెల్కమ్ టు ఏఎస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మేమొచ్చి కాళీమందిర్ టెంపుల్కి వచ్చాము. అంటే ఆరామైసమ్మ టెంపుల్ అంటారు. ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళకి ఈ టెంపుల్ తెలిసి ఉంటుంది. ఇది వచ్చేసి చిలుకూరు వెళ్ళే రూట్లో ఉంటుంది. ఫస్ట్ మేము మార్నింగ్ లేవగానే ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. మా హోమ్కి ఒక 5 మినిట్స్ జర్నీ ఉంటుంది అంతే. ఇప్పుడైతే కొబ్బరికాయలు తీసుకొని లోపలికైతే వెళ్తున్నాము. ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది స్టార్టింగ్. ఇక్కడ చెప్పులు ఎవరైనా వేసుకొస్తే ఇక్కడ చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తారు. అండ్ లోపల మనము లెగ్స్ వాష్ చేసుకోవడానికి కూడా అంత ఫెసిలిటీ ఉంటుంది. అండ్ అట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. అంటే ఇక్కడ బోనాలు చేస్తారు కాబట్టి ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచిగా కంఫర్ట్ కోసం రూమ్స్ కూడా పెట్టారు. ఒక 10-12 రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒక 2 డేస్ ముందు మనం బుక్ చేసుకున్నామంటే మనకి రూమ్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు చూసినా పబ్లిక్ ఉంటుంది. ట్యూస్డే, ఫ్రైడే అండ్ సండే మాత్రం చాలా రష్ ఉంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clock వచ్చాము కాబట్టి అంత రష్ లేదు, నార్మల్ ఉండే. అండ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. లోపలికి వెళ్ళగానే ఇక్కడ కాళీమాత స్టాచ్యూ అయితే ఉంటుంది, విగ్రహము. అండ్ ఇక్కడ మేము మొక్కేసి వెళ్తున్నాము లోపలికి. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం కొబ్బరికాయలు తీసుకున్న తర్వాత ఆ కొబ్బరికాయలని ఎక్కడ మనము బ్రేక్ చేయొద్దు, అంటే కొట్టకూడదు. మొత్తం అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే బయటికి వెళ్ళేటప్పుడు అప్పుడు మనము ఆ కొబ్బరికాయలను అనేది టెంకాయలని కొట్టేసి మనం ప్రసాదం ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ పూజారి ఉండరు అండ్ పంతులు ఎవ్వరు ఉండరు, ఆర్మీ వాళ్ళే ఉంటారు. ఇదే ఇక్కడ స్పెషల్, ఎందుకంటే వాళ్ళకి పోస్టింగ్స్ వేస్తారన్నమాట. ఇది 1 year బ్యాక్ చిన్న టెంపుల్ ఉండే, కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇది నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చాలా బాగుంటుంది. బట్ నైట్ అయితే ఇంకా లైటింగ్స్ తోటి చాలా మంచిగా అనిపిస్తుంది టెంపుల్, అమ్మవారి టెంపుల్. అండ్ మీరు ఎవరైనా ఇక్కడ ఈ టెంపుల్కి రాకపోతే ఒకసారి వచ్చి వెళ్ళండి, మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ అని కాదు, ఏ టెంపుల్ అయినా అందరికీ నచ్చుతుంది. బట్ ఇది స్పెషల్, ఎందుకంటే ఇక్కడ పూజారి పంతులు ఎవ్వరు ఉండరు. మనం ఏదైనా బర్త్డే ఉన్నప్పుడు లేదా ఏదైనా యానివర్సరీ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఇక్కడ ఆర్మీ వాళ్ళే లోపలికి రానివ్వరు. వాళ్ళే పూజ చేసి మనకి ప్రసాదం అనేది ఇస్తారు. అండ్ ఇక్కడనే శివుడు అండ్ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. 2 విగ్రహాలని కూడా ఇక్కడ పెట్టేశారు. మేము ఇప్పుడు అక్కడ దర్శించుకొని అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మా ప్లాన్ వచ్చేసి యాదగిరిగుట్ట. ఇక్కడ నుంచి యాదగిరిగుట్టకి 1.5 hour జర్నీ ఉంటుంది. సో మేము ఇక్కడ దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ యాదగిరిగుట్టకి వెళ్తున్నాను. అండ్ ఆ వ్లాగ్ కూడా ఇందులో నేను చూపించబోతున్నాను. ఇప్పుడైతే యాదాద్రి టెంపుల్కి వెళ్తున్నాము. అంటే యాదగిరి గుట్టకి చాలా డేస్ నుంచి ఉన్న మొక్కు
ఈ రోజుతో తీరిపోతుంది. అంటే దేవుడు మనల్ని ఎప్పుడైతే రప్పించుకుంటారో అప్పుడే వెళ్తాము కదా! చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము, కుదరలేదు. అండ్ ఈరోజైతే మంచి రోజు, చాలా మంచిగా కుదిరింది. అండ్ ప్రెజెంట్ అయితే మేము 7 అవుతుంది టైమ్. ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతున్నాము. 1½ అవర్ టైం పడుతుంది. కాళీమందిర్ టెంపుల్ నుంచి 1½ అవర్ అవుతుంది. మనకి ఒకటే రూట్ ఉంటుంది. హైవే పట్టుకున్నామంటే ఒకటే రూట్ వెళ్ళిపోవచ్చు. ఎక్కడ లెఫ్ట్ రైట్ ఏమి ఉండదు. డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అండ్ మేమైతే ప్రజెంట్ పార్కింగ్ కోసం చూస్తున్నాము. అంటే వెహికల్ కూడా అలో ఉంటుంది పైకి, బట్ మేము బస్లో వెళ్ళాలి అని కార్ పార్కింగ్ చేసేసి బస్లో వెళ్తున్నాము. అండ్ నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చాను. అప్పటికి ఇప్పటికి ఫుల్ చేంజ్ అయిపోయింది. అప్పుడు అయితే అసలు టెంపుల్ కూడా చిన్నగా ఉండే, ఇప్పుడు చాలా అంటే చాలా మంచిగా చేసేసారు. అండ్ ఇది కార్ పార్కింగ్, చాలా పబ్లిక్ ఉంది. మేము వెళ్ళింది వీకెండ్లో కాబట్టి ఫుల్ రష్ ఉండే, బస్సెస్ కూడా ఫుల్ ఉండే. అండ్ ఇక్కడనే కార్ పార్కింగ్ చేసేసి బస్కి అయితే వెళ్ళిపోయాము. మనకి ఫ్రీ ఉంటుంది, గుట్టపైకి తీసుకెళ్ళడానికి బస్ అనేది ఫ్రీ ఉంటుంది. అండ్ ఇక్కడ మేము ఇలా బొట్టు పెట్టుకున్నాము. అండ్ నేను మా చిన్న బాబు చాలా హ్యాపీగా ఒక డివోషనల్ మోడ్లో వెళ్ళిపోయాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ ఇట్లా ఫాస్టింగ్తో వెళ్తున్నాము దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెన్ చాలా ఇయర్స్ తర్వాత నేను వెళ్తున్నాను. అండ్ బస్సెస్ అయితే ఇక్కడ వస్తాయి. బస్ స్టాండ్లో ఉంటుంది. అండ్ గుట్టకి వెళ్ళే దగ్గర కూడా అక్కడ ఒక చిన్న బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ కూడా మనం నిలబడితే ఇలా గుట్టపైకి తీసుకొని వస్తారు. మనకి మొబైల్స్ అస్సలు అలో ఉండదు. చాలా చెక్కింగ్ ఉంది. 3 చెక్కింగ్స్ ఉంటాయి. ఎంట్రెన్స్లో, మిడిల్లో అండ్ గుడి లోపల గోపురంలో వెళ్ళే టైంలో కూడా మనకి చెక్కింగ్ ఉంటుంది. సో ఎవరైనా ఉంటే లగేజ్ కానీ మొబైల్స్ కానీ అస్సలు అలో లేదు. మనం బయటికి వచ్చిన తర్వాత మనం ఎక్కడైతే మొబైల్స్ని స్టోర్ చేసామో అక్కడ వెళ్ళి మనం తీసుకోవచ్చు టోకెన్ ఇచ్చేసి. దర్శనం అయితే చాలా బాగా జరిగిపోయింది. అండ్ లోపల అయితే ఇంకా చాలా బాగుంది. ఇదంతా స్టోన్స్తోనే ఈ గుడి అనేది నిర్మించారు. అండ్ లోపల అయితే ఫుల్ కూల్ ఉండే, అంటే స్టోన్స్ వల్ల ఆ కూల్నెస్ వచ్చింది అనుకుంటా. అండ్ ఇక్కడ మాకు లడ్డు అండ్ పులిహోర ప్రసాదం ఇచ్చారు. సో అదే తినేసి మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడనే అయిపోయింది. అండ్ టెంపుల్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. మన హైదరాబాద్లోనే పెద్ద టెంపుల్ అంటే ఇదే, అంటే మన తెలంగాణ, సారీ. ఓవరాల్గా ఒకసారి టెంపుల్ అయితే చూసేసేయండి.
ఇవన్నీ రూమ్స్ అండి. మనం ఇక్కడ వచ్చిన తర్వాత స్టే చేయడానికి రూమ్స్. ఇవన్నీ విఐపి రూమ్స్ అండ్ ఆ కార్నర్లో ఉన్నవన్నీ నార్మల్ రూమ్స్ ఉంటాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే చూసేశారు కదా. ఎవరైనా ఈ టెంపుల్కి రాకపోతే ప్లీజ్ ఒకసారి వచ్చి విజిట్ చేసి ఆ దేవుణ్ణి దర్శించుకోండి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.